సాక్ష్యపు గుంపు ఎప్పుడైతే వారు సాక్ష్యము చెప్పడం ఆరంభించారో, ఏది వారు కళ్ళారా చూశారో, ఏది విన్నారో, ఏది గమనించారో కూడా వచ్చి అన్నాడు, అయ్యా ఆ రోజు లాజరుని సమాధి కార్యక్రమానికి మోసుకుపోయినప్పుడు, భూస్థాపన కార్యక్రమానికి శవపేటికను మోసుకొని పోయింది నేనయ్యా. ఇంకోటి వచ్చి అంటాడు, ఆ టైంలో డప్పు వాయించింది నేనయ్యా. ఆ సమాధి కార్యక్రమం తీసుకెళ్ళి భూస్థాపన చేస్తున్నప్పుడు వాస్తవంగా వాడి బట్టలు చుట్టింది నేనేరా నాయనా. అది కేవలం కళ్ళార ముందు యేసుప్రభు వచ్చి ఆ చనిపోయిన వాడు లాజరు బయటకు రా అంటే, చచ్చిపోయిన వాడు పేదవరస్తాలతో బయటకి లేచినప్పుడు నా కళ్ళారు నేను చూశాను. అక్కడ ఉన్న వారు ఇంకోటి వచ్చి అంటాడు, నా సాక్ష్యం ఏంటంటే ఆ రోజు యేసుప్రభు లే బయటకు రా అంటే చనిపోయిన వాడు బ్రతికాడు. వెళ్ళి వాని కట్లు విప్పుడు అంటే నేనే వెళ్ళి ఏం చేశా, కట్లు ఏం చేశాను, విప్పాను. నేనే రా సాక్ష్యము, నేనే సాక్ష్యం చెప్తున్నా. ఐ ఆమ్ ద టెస్టిమనీ. నిజముగా లాజరు బ్రతికాడు అని దానికి సజీవ సాక్ష్యం ఎవరంటే నేనే. నా కళ్ళారు ఏం చేశాను, చూశాను. చెవులు అరేంజ్ చేశాను, విన్నాను. నా చేతులు అరేంజ్ చేశాను, స్పృశించాను. ఐ యామ్ ద టెస్టిమనీ. ఈరోజు కుటుంబాలు బ్రతుకుతున్నాయి, ఆత్మలు తిరిగి జీవిస్తున్నాయి. చచ్చిపోయిన కుటుంబాలు, చచ్చిపోయిన వాతావరణాలు, చచ్చిపోయిన ఉజ్జీవము, చచ్చిపోయిన ఆరోగ్యాలు, చచ్చిపోయిన శరీర పరిస్థితులు అన్నీ కూడా తిరిగి దేవుడు బ్రతికిస్తూ ఉంటే, ఆ రోజు లాజరును చూసిన ప్రతి ఒక్కరు సాక్ష్యం ఇచ్చారు. వారి మాటను విని, వారి సాక్ష్యం విని లక్షలాది మంది యెరూషలేము పురవీధుల్లో మహిమగల రాజును ఏం చేశారు, ఆహ్వానించారు. ఈరోజు అడుగుతున్న, వై దెర్ ఇస్ నో మొమెంటమ్? మొమెంటమ్ ఇజంట్ సీన్ బికాస్ టెస్టిఫైయర్స్ ఆర్ సైలెన్స్ టుడే. సాక్షులు ఈరోజు ఏమైపోయారు, నోరేమైందండి, మోగపోయింది. యూ సా సంథింగ్ అన్డినయబుల్ బట్ స్టిల్ యూ డిసైడెడ్ టు సైలెన్స్ యువర్ సెల్ఫ్. లెట్ మీ టెల్ యూ సంథింగ్, వెన్ గాడ్ డస్ సంథింగ్ రియల్ యూ డోంట్ నీడ్ టు అడ్వర్టైజ్ ఇట్, ఇట్ విల్ అనౌన్స్ ఇట్ సెల్ఫ్. దేవుడు నిజంగా యథార్థంగా కార్యం జరిగిస్తే దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేయాల్సిన అవసరం లే. దానంతా అది ఏం చేస్తుందండి, ప్రకటించుకొని గొంతులు పిక్కటిల్లదట్టు, దిక్కులు పిక్కటిల్లదట్టు ఏం చేస్తుంది, బయటకి తన్నుకొని వస్తుంది. ఈరోజు కుటుంబాలు కట్టబడుతున్నాయి, ఆరోగ్యాలు బాగవుతున్నాయి, చల్లారిపోయిన ఆత్మ జీవితాలు తిరిగి రక్షించబడుతున్నాయి, తిరిగి ఉజ్జీవింపబడుతున్నాయి. ఇవన్నీ జరుగుతుంటే కూడా ఈరోజు మూగబోతున్నందుకే పరిచర్య మహిమ, గ్లోరీ ఆఫ్ గాడ్, కడవరి మందిర మహిమను మన కళ్ళారా చూడలేకపోతున్నాం. ఈరోజు దేవుడు చేసిన కార్యాన్ని సమాధి చేస్తున్నావా? నిజమైన అభిషేక ప్రభావం చూసావు? లైఫ్ టెంపుల్లో దేవుని కార్యం ఎలా జరుగుతుందో కళ్ళారా అనుభవించావు? ఎన్నిసార్లు దేవుడు ఆదరించాడో కళ్ళారా నీ ఆత్మీయ జీవితం ఎలా బ్రతికించబడిందో చూసి మూగబోయి మౌనంగా వెళ్ళినట్లయితే పరిచర్యకు నువ్వు సహాయపడేవాడివి కాదని మరొకసారి జ్ఞాపకం చేస్తారు. When testimony of the voices will open, crowds will gather, testimonies will rise and cities will shake. ఎప్పుడైతే పట్టణాలు కదిలించబడతాయో మహిమల రాజు ఏమవుతాడు, ఆ ప్రాంతంలో ప్రవేశిస్తాడు.